80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వరంగల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమకొండ ఏకశిల పార్క్ నుండి మొదలు పెడితే అంబేద్కర్ స్టాచ్యూ వరకు 200 మీటర్ల జాతీయ పతాకంతో ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇక్కడ యువకులు కూడా భారీ ర్యాలీగా వచ్చారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఒక జాతీయ భావన ప్రతిరోజు ప్రతి వ్యక్తిలో కొత్త తరం వస్తున్నప్పటికీ కూడా నాటి ఆ స్వాతంత్ర ఫలాలు భవిష్యత్ తరాలకు తెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక భారీ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. దీనికి కార్యక్రమానికి కూడా మరి వారు ఎట్లాంటి ఇన్స్పిరేషన్ యూత్లో పెంపొందిస్తున్నారో ఒకసారి వారి మాటలోనే విందాం. హాయ్ సార్, ఇప్పటి వరకు కాలం మారుతున్న కొద్దీ 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా జరుపుకుంటున్నారు. కానీ జాతీయ పతాకాన్ని కూడా 200 మీటర్లు చాలా వరకు జరుగుతుంటాయి. కానీ వరంగల్లో కూడా ఇక్కడ ట్రై సిటీకి సంబంధించినటువంటి యువకులు కూడా ఇక్కడికి హాజరవ్వడము, మీరు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం ఎట్లా చూస్తున్నారు? మరి కొత్త జెన్జీ నేపథ్యంలో మీరు ఎట్లా ఈ యువకులకి ఇన్స్పిరేషన్ నింపబోతున్నారు? మనకి ముఖ్యంగా 80వ స్వాతంత్ర దినోత్సవం అందరికీ. కానీ మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కానీ ఈ రోజు వరకు ప్రతి పేదవానికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అనేది అందట్లేదు. వైద్యం అందక ఈ దేశంలో 80 సంవత్సరాల నుంచి బీదవాళ్ళ పేదవాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా ప్రతి పౌరుని హక్కు అనేది ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఈరోజు మేము మొదలుపెట్టినాం. దానికి కూడా ఎక్కడైతే కూర్చొని వైద్యం తీసుకుంటాడో పేదవాడు కూడా 100 రూపాయలు లేనివాడు కూడా అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద వైద్యం తీసుకోవాలి. ధనికుని కుమారుడు ఎక్కడైతే కూర్చొని చదువుకుంటాడో నిరుపేదవాడు కూడా అక్కడే కూర్చొని అక్కడే వైద్యం తీసుకోవాలని మా నినాదంతో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాము. ఈ దేశంలోని ప్రతి పౌరుడి హక్కు ఇది. విద్యా వైద్యం అనేది ప్రతి పౌరుడి హక్కు. ఈరోజు మా కార్యకర్తలు ఎవరంటే పిల్లల్ని చదివించలేని తండ్రి, డబ్బులు కొట్టి విద్యను కొనుక్కోలేని తండ్రి మా కార్యకర్త, మా ఉద్యమ నాయకుడు. డబ్బులు పెట్టి వైద్యాన్ని ప్రాణాన్ని కాపాడుకోలేని కుటుంబంలో ఉన్న ఒక యువకుడు మా ఉద్యమానికి నాయకుడు. ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ దేశం మొత్తము విద్యా వైద్యం అనేది ఉచితంగా, నాణ్యమైన విద్యా వైద్యం అనేది ఉచితంగా వచ్చే వరకు మా పోరాటం ఆగదు. జై హింద్, జై భారత్. ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా కూడా కొంతమంది విద్యార్థులను కూడా చదివిస్తున్నటువంటి పరిస్థితి, మరి ఆ ఇన్స్పిరేషన్ ఇంకెంతవరకు కొనసాగబోతుంది? దేశమంతా నేను చదివించే శక్తి లేదు కాబట్టి ఇట్లాంటి ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. నేను నా వరకు అయినంతవరకు కొంతమందిని నాణ్యమైన విద్య అందించాలని ప్రయత్నం చేసిన, కానీ నాకు ఆ శక్తి సరిపోతలేదు. కాకపోతే ఈ దేశానికి ఆ శక్తి ఉంది కాబట్టి ఈ దేశంతో పోరాడదామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. జై హింద్, జై భారత్. మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ యువతకు ఇక్కడ రాబోయే రోజుల్లో విద్య వైద్యం అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాథమిక హక్కులుగానే మనం అభివర్ణించాల్సి వస్తుంది. కాలం మారుతున్న కొద్దీ ఇక్కడ అంతరాలు పెరుగుతున్నాయి, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని నిర్మూలించాలంటే మాత్రం ప్రతి ఒక్కరు కాన్షియస్గా ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మినిమం కాన్షియస్తోనైనా సరే విద్య వైద్యం అనేది మ్యాండేటరీ. కాబట్టి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి ఇనిషియేషన్ మాత్రం మర్చిపోతున్నారని చెప్తున్నారు. ఒక వ్యాపారవేత్తలుగానే ఇక్కడ మిగిలిపోతున్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంతే తప్ప పేదలకు విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. పేదవాడికి వైద్యం కూడా అందలేకపోతుంది. కాబట్టి ఈ దేశం అంతా కూడా ఇట్లాంటి వాతావరణాన్ని నింపాలంటే ఖచ్చితంగా విద్య వైద్యం అనేటువంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి అట్లాంటి విధానాలు లేకపోవడం వల్లనే తను ఇనిషియేషన్ తీసుకున్నట్టు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి తను ఒక అడుగు ముందుకు వేశారని చెప్పి అంటున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మొదలైనటువంటి ఈ ఉద్యమం మాత్రం అట్లాంటి సమసమాజ నిర్మాణం, సమానత్వము, విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండేదాకా పోరాడతామన్నటువంటి ఒక సూచనలతో పాటు ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు, ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అనాథ పిల్లలకు కూడా చదివిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ దేశమంతా చదివించాలంటే శక్తి సరిపోదు. కాబట్టి అందరూ ఏకతాటిపైకి వస్తే దేశాన్ని ఒక సుభిక్షంగా ఉంచడంలో ఇక్కడ ఏమాత్రం కష్టతరం కాదన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. 80వ జాతీయ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ అంబేద్కర్ స్టాచ్యూ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.